అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బట్టబయలు చేశారు. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా రాజ్యం వెళుతోందో ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో పాలన, ప్రస్తుత చంద్రబాబు పరిపాలనపై ఆయన చేసిన కామెంట్స్ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేసింది. అధికార పార్టీల నేతలు లంచాలిచ్చి మరీ ఏ స్థాయిలో అవినీతి అక్రమాలకు తెరలేపారో చెప్పటం కూటమి పార్టీల్లో దుమారాన్ని రేపుతోంది. చంద్రబాబు సర్కార్ పరిపాలన రెండేళ్లలో అధికారుల్లో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. గతంలో ఎవరైనా లంచం ఇస్తే మాత్రమే తీసుకునేవారని, కానీ ఈ రెండేళ్లలో డిమాండ్ చేసి మరీ లంచావతారుడుగా మారుతున్నారని స్పష్టం చేశారు. తమ కూటమి సర్కార్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సొంత పార్టీ వారు లంచాలిచ్చి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని అన్నారు. ఇక అధికారులు సామాన్య ప్రజలను సైతం పీడించి మరీ లంచాలను తీసుకుంటున్నారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇంజనీరింగ్, రెవెన్యూ ఇలా ప్రతి ఒక్క శాఖలో లంచాలు లేనిదే పని జరగటం లేదని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. లంచం ఎప్పుడు లేదు. ఇందిరాగాంధీ చెప్పిందంటే నేషనల్ ఫినామినా లంచం డబ్బు తీసుకునేది మీకు చెప్పిందని చెప్పడం ఉంది. ఏదో ఇస్తే తీసుకునే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ చేసి నేను ఇంత ఇచ్చేదో చేస్తాను, లేకపోతే లేదనే పరిస్థితి వచ్చింది. అది వాళ్ళ హక్కు, మా రైట్ గా భావిస్తున్నారు ఉద్యోగస్తులందరూ. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ కూడా హక్కుగా భావించి ఇస్తేనే చేస్తాం, లేకపోతే లేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోలేమనే పరిస్థితులు ఉన్నారు. ఏసీబీ ఏడ పొందుకుంది, ఏడ నిద్రపోతుందో ఏసీబీ ఇంతమంది. ప్రతి గ్రామం 190 మంది లక్షలు డబ్బులు తీసుకుంటుంటే వీళ్ళకి దొరకడం లేదు. ఏసీబీకి ఏసీబీ వాళ్ళు దానికి డబ్బులు అలవాటు పోయినారు. అందరికీ డబ్బే. అంతేకాదు, ప్రొద్దుటూరు లాంటి వ్యాపార కేంద్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగు చూస్తున్నాయంటే ఎంత మేర అవినీతికి పాల్పడుతున్నారో అర్థమవుతుందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. మరోవైపు గంజాయి విచ్చలవిడిగా విక్రయించేస్తున్నారని, ఇక క్రికెట్ బెట్టింగులు, మట్కా లాంటి వాటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. తప్పు చేసేవాళ్ళు లంచాలు ఎరచూపుతూ ఉంటే ఇప్పుడు ఉద్యోగులు ఆ లంచాలు తమ హక్కుగా భావిస్తున్నారని, కూటమి పరిపాలనలో ఈ లంచగొండితనం విచ్చలవిడిగా మారిందని ఆయన స్పష్టం చేశారు. అన్ని డిపార్ట్మెంట్లలో విచ్చలవిడిగా ఎవరికైనా చెప్పుకోపో, ఏమైనా చేసుకోమని అంత ధీమాగా గట్టిగా వేసి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు దాని మీద తీవ్రమైన పరిస్థితుల్లో స్పందించి వాళ్లకు అవినీతికి అడ్డుకట్ట వేస్తామనే ప్రయత్నం ఎవరు చేసే అధికారులు ఎవరు లేరు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు ప్రొద్దుటూరులో గంజాయి, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా సాగుతూనే ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది వేలాది మంది సంఖ్యలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్య. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ కూటమి సర్కార్ బాగోతాన్ని బట్టబయలు చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.